దయ్యం దయ్యం. ఏమండి, మీరేనా? ఓ నేనే నేనే. కానీ దయ్యం ఎక్కడా? దయ్యం ఎక్కడా? ఎహే ఆపండి, ఎక్కువైతుందిగా మీది. అగో నేనేం చేసినానే గంగా? నేనేం చేసినా? నేనేడా ఎక్కువ చెప్తున్నా? మళ్ళా ఇంత పిరక పంద అయిపోతారు, ఇంత భయం ఎత్తాంది మీకు. ఏమన్నా అంటే దయ్యం దయ్యం దయ్యం. అరే నేనేడా దయ్యం దయ్యం అన్నా? నువ్వు వచ్చి దయ్యం దయ్యం అన్నావు. ఇక నేను నీకు దయ్యం కనిపించిందేమో అని నేను దయ్యం దయ్యం అన్నా. ఆ, ఇక ఇట్లయితే కాదు కానీ ఇక లక్ష్మికి కాల్ చేయాలి. ఇక లక్ష్మికి కాల్ చేసి అన్నీ చెప్పాలి. అరే నీకేమైనా పిచ్చి గిట్ట పట్టిందా? ఆ? ఇంత చిన్న దానికి లక్ష్మికి కాల్ చేసి చెప్తావా? ఆ? అవసరమా? అన్నీ అప్డేట్ ఇచ్చుకుంటూ పోవడమేనా? ఇంట్లో ఏం సీక్రెట్లు పెట్టద్దా? ఏహే అప్పుడు ఈ మ్యాటర్ కాదు, వేరే మ్యాటర్. ఏమో మళ్ళా చూసి చెప్పు. నా ఇజ్జత్ తీసేవు మళ్ళా. ఇంకేమి ఇజ్జత్ మిగిలిందో మొత్తం ఎట్లా భయపడతాండు. అరే ఇక ఆగండి. అబ్బా ఇంత జల్దీలో ఉన్నా ఎవరు కాల్ చేస్తాండ్రో ఏమో. దా ఇడికి రారా. వచ్చినావు బంగారం స్కూల్ నుంచి? హలో, ఏం మాట్లాడుతున్నావే? నేను రావడం ఏంది? అయ్యో అయ్యో సారీ సారీనే, నిన్నేమనలేదు. అయ్యో చిన్నారి వస్తే ఆమెనన్నారా అని. అగో నువ్వేమో పని పాట లేకుండా ఆడ చిన్నారితో ఆడుతున్నావా అని. ఎబ్బే అట్లేం లేదే, అట్లేం లేదు. అగో మళ్ళా నువ్వు అత్త అని గంట అయింది, ఇంత లేట్ చేస్తావా అని. సాయంత్రం అయిపోతుంది, మరి వచ్చేసేపటికి రాత్రి అయిపోతుంది. ఇగో ఇంత లేట్ పోతే మరి అక్కడ ఉంటారా? బాబా ఉంటాడా ఆడ? మళ్ళా వచ్చేటప్పుడు లేట్ అయితే మా హస్బెండ్ తెలుసు కదా. అరే నేను ఆల్రెడీ బయలుదేరినని. ఇగో కొంచెం దూరంలోనే ఉన్నా, అత్తున్నా. మధ్యలో చిన్నారి అనిపిస్తే ఆగిన, లేకపోతే నీ ఇంటికే అత్తున్నా. అగో ఆడ ఉంటాడు, ఆయన ఉంటాడు, బాబా ఆడనే ఉంటాడు. టెన్షన్ పడకు, త్వరగా వచ్చేద్దాం. పోయి రావడమే, అక్కడ ఏం చేసేది ఉండదు. టెన్షన్ పడకు, చీకటేం కాదు. అదే కదా మరి, ఎందుకంటే చీకటైతే ఇక బయటికి వెళ్ళలేము తెలుసు కదా. ఎట్లా అయింది మన నవ్వులపూర్, కొంచెం డేంజరస్ అయిపోయింది. దానికన్నా మంచిది మనం సాయంత్రం వరకు వచ్చేస్తే అయిపోతుంది, చీకటి పడద్దే. అరే నువ్వు టెన్షన్ తీసుకోకు, చీకటి ఏం పడదు. సరే సరే ఫాస్ట్గా రా మరి. ఇప్పుడే వస్తున్నా. ఏం లేదురా, జర గంగా ఆంటీతో జర అటు పోయి వస్తా. అరే జర పనికి పోయి వస్తానే, జర వేరే పని ఉంది. నీకెందుకు? పో నువ్వు ఇంటికి. స్కూల్ నుంచి వచ్చినావా అని? ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చిన, బ్యాగ్ ఇంట్లో పెట్టేసి మమ్మీని అడిగిన నాన్నమ్మ ఏడా అంటే నాన్నమ్మ ఇప్పుడే బయలుదేరిందని అన్నది, అందుకు నేను వచ్చిన. నా ఇంటికి ఎందుకు వచ్చినవే? పోవే, జరంత ఫ్రెష్ అప్ అవ్వు, మంచిగా తిను, ఆడుకోవడానికి ఓ పిల్లలతో. నేను ఆడుకోను కానీ ఏడిపోతున్నా చెప్పు. జర అటు సైడ్ బాబా దగ్గరికి వెళ్తున్నా, నీకు అవన్నీ అవసరంలే. ఇక నువ్వు పో ఇంటికి పో. అవసరం లేదే, అటు సైడ్ నువ్వు రావద్దు. అటు అంతా బాబాలు ఉంటారు, అటు మొత్తం కుక్క ఉంటుంది, కరుస్తుంది కుక్క. అరే నువ్వు రావద్దురా అటు సైడు, ఎందుకురా మానం చెప్తున్నావు? పో ఇంటికి పో. సరే నేను నీకు డబ్బులు ఇస్తా, జర చాక్లెట్ కొనుక్కో, దాని తర్వాత ఇంటికో, సరేనా? అగో పిసగిస పట్టిందా? అటు సైడ్ మంచిగా ఉండదు అంతా, అది నిమ్మకాయలు వాడేసి ఉంటుంది అలా అంతా. నీకు చెప్పొద్దు కానీ అటు సైడ్ రావద్దే. మేము చీకటి అయినాక తమ్మల్లా, తెలుసు కదా నవ్వులపూర్లో ఏం నడుస్తుంది. ఇక భయం అయ్యేదా నీకు? పో ఇంటికో, ఇంట్లో ఉండు మంచిగా. మరి నీకు భయం అయ్యేదా? ఇంట్లో ఉండి బోర్ కొడుతుంది, బయట కూడా ఏం ఆడాలి, ఎవరు ఆడట్లే భయానికి, నేను అత్తనే. రే ఇక నేను నిన్ను తీసుకుపోయినాను అనుకో, నీ డాడీ, మీ మమ్మీ, మీ తాతయ్య మస్తు తిడతాడు నన్ను. వీళ్ళందరూ నన్ను తిడతారు, అటు సైడ్ ఎందుకు తీసుకుపోయినావు అని. నేనేం చెప్పాలి? అందరు తిడితే నీకు మంచిగా అనిపిస్తుందా నన్ను? నువ్వేమన్నది? నేను మాత్రం పోనంటే పోను, ఇంటికి పోను, నీతోనే వస్తా. ఒకవేళ నువ్వు నన్ను తీసుకోకపోతే నేను ఏడికైనా పోతా, నేను ఏడైనా ఉంటా కానీ ఇంటికి మాత్రం పోను.
నాకు సంబంధం లే, నన్ను తీసుకోపోతావా తీసుకోవావా? అబ్బా దా మరి దా, ఫస్ట్ లేట్ అవుతుందంటే నా ఇంకా పడినావు దా. ఇక దాని తర్వాత ఆడ భయపడినావు అనుకో ఒక్కటేస్తా నీకు, అర్థమైందా? ఇంట్లో ఎవరైనా ఏమన్నా అన్నారనుకో నన్ను, ఇక అప్పుడు అప్పుడు నువ్వు మాట్లాడు, సరేనా? గుడ్డు గిడ్డు కాదు కానీ పద పోదందా, ఫాస్ట్ పోదాం. గంగంటి పాపం వెయిట్ చేస్తుంది. ఈరోజు నానమ్మతో పోతా, వచ్చేసరికి చీకట వల్లంట నాకు దయ్యం కనబడాలి కానీ ఇక నేను ఆ దయ్యమా దొంగన ఏందో పట్టుకుంటా, నేను ఎట్లా చేసి ఈరోజు తేలవాల్సిందే. చూడండి ఫ్రెండ్స్. గంగా, ఓ గంగా, బయటికి రావే, వచ్చినాం మేము. అమ్మ వచ్చినావా అనే తల్లి, ఇంత లేట్ చేసినావు? అగో నేనైతే త్వరగానే బయలుదేరినని, కానీ మన చిన్నారి దారిలో కనిపించింది. ఇక నేను కూడా అని గంట సేపు ఆడని మానం చేసింది. అగో ఈమెను ఎందుకు తీసుకొస్తానవే? ఆ ప్లేస్ ఎస్ ఉంటుందో ఏందో మనకు తెలీదు, ఆడెందుకే తీసుకోవడం? అగో వింటదాని, అస్సలు వినలే. గంట సేపు వద్దు వద్దు అన్నా ఈ ఆమె ఒక్కటే నేను అత్తా, నన్ను తీసుకోవు. ఈ పిల్ల అయితే మెంటల్ అయిపోయింది, కొంచెం కూడా లేదు. నీకేం తెలుసు ఆడేముంటుందో? నీకేం తెలుసు? భయపడా అంటున్నావు. అక్కడ ఆసంటి ప్లేస్లో పోవద్దే. అబ్బా ప్లీజ్ ఆంటీ, ఇప్పుడు దాకా నానమ్మని కన్విన్స్ చేసిన, ఇక మిమ్మల్ని కన్విన్స్ చేసిన నా దగ్గర ఎనర్జీ లేదు. ఎనర్జీ కాదు కానీ మనకి టైం లేదు. ఇక మీ ఇష్టం, వచ్చే వరకు చీకటి అవుతుంది. త్వరగా పోదాం పదండి. అగో చూసినావా అని, ఈ కాలంలో పిల్లలు ఇట్లుంటారు, వింటారా మన మాటలు? అగో వినకపోతే ఒక్కటి ఇయ్యాలే, కానీ వాళ్ళు ఏదంటే అది చెయ్యొద్దు. మళ్ళా తర్వాత వాళ్ళకేం తెలుస్తుంది ఏది మంచి చెడు, ఇప్పుడు వాళ్ళకి తెలీదు. ఇక మనం వాళ్ళు ఏదంటే అది ఇచ్చినాం అనుకో, ఏదంటే అది చేసినాం అనుకో, ఇక మొండితనం అవుతుంది, ఇక మస్తు పెరుగుతుంది. ఇక అగో ఇదేంది కప్పుకొని వచ్చిండ్రు? ఏం లేదు అది చలి పెడుతుంది కదా, అందుకని కప్పుకొని వచ్చిన. భయమెత్తందని చెప్పరాదు? ఇంట్లో కూడా ఇట్లా కప్పుకొని కూర్చొని ఉన్నాం, ఇక బయట కూడా ఇట్లని కప్పుకొని పోయినాం అనుకో, బయట వాళ్ళు ఏమనుకుంటారు? ఇంత మంచిగా డేరింగ్గా ఉండే మీరు ఇంత పిరిగి వాళ్ళ ఎట్లా చెప్తున్నారు, ఎందుకు చెప్తున్నారు, ఇంత ఎందుకు భయపడుతున్నాడు? అరే నేను ఏడా భయపడుతున్నా, ఏం భయపడట్లే. అంకుల్స్ యు డోంట్ వరీ, నేను ఉన్నాను కదా అంకుల్, నా చేయి పట్టుకొని నడవండి, నేను మీకున్నాను కదా, మీరు ఎందుకు భయపడతారు? దయ్యం రాదు భూతం రాదు, నేను వచ్చినా నేను మొత్తం దాన్ని చూసుకుంటాను, టెన్షన్ పడకు. పోదా. అరే వెళ్ళిపోతున్నావే, చేతి పట్టుకున్నాడు, అట్లా ఉరుకుతున్నావు ఎందుకు? చెప్పినా నేను ఈమెను పట్టుకురాకని, పట్టుకొచ్చినావు కదా. నీకు పెద్ద దారి తెలిసినట్టు పోతున్నావు కదా ముందు ముందు. అందుకే ఒక్క జాగ ఆగుతలే, చేయి పట్టుకుని నడవవే చిన్నారి. మంచి ఏడుంది, మొత్తం డేంజర్ ఉంది, మొత్తం అడవిలో నుంచి పోతున్నాం కదనే లచ్చి. అగో ఆంటీ, నువ్వైతే అంకుల్ కన్నా ఎక్కువై పడుతున్నావు, ఎందుకు భయపడుతున్నావు? నేనుండగా పులిగిట్ట అత్తే ఏం చెప్తావే పొట్టిదా, పెద్ద మాట్లాడుతాను. ఏం రాదు పదండి, పాజగా పోయి పాజగా రావాలి. మొత్తం అడవినే ఉంది కదని ఇంకా వేరే దారి ఏం తెలీదా నీకు లచ్చి? తెలుసే, రోడ్డు దారి తెలుసు కానీ ఇక ఎక్కువసేపు పడుతుంది, మళ్ళీ పోవడానికి చీకటి పడిపోతుంది. ఇక మరి ఆడ బాబు ఉంటాడు కదా, వేరే ఊరే మనం పోయేది, షార్ట్కట్కి తీసుకుపోతున్నా, టెన్షన్ పడకండి, ఇక చేరుకుంటాం వచ్చినట్టే. ఇక ఈడ ముచ్చట్లు పెట్టకుండా పదండి, ఫస్ట్ భయం ఎత్తుందంటే. బాబా నేను లక్ష్మి.
తెలుసు బేటా, గుర్తున్నావు నాకు. బాబా అయితే మా హస్బెండ్ అయితే ఆయనకి దయ్యం కనిపించిందంట, మొత్తం ఆగమాగం చేస్తాండు, భయపడతాండు. ఏమన్నా చెయ్యండి బాబా. हाँ हाँ, ऐसा क्या? టెన్షన్ పడద్దు బేటీ. మీ పేరేంటి బేటా? బాబా గారు, నా పేరు రమేష్. అచ్చా హే నామ్ అచ్చా హే. బాబా పేరు గీరు అన్నీ బాగానే ఉన్నాయి బాబా, గాని మనశ్శాంతి లేదు బాబా, భయం భయం ఉంది బాబా. ఏడ చూస్తే ఆడ దయమెత్తదేమో అట్లా అనిపిస్తుంది బాబా. నేను దయ్యాన్ని చూసిన బాబా, ఆ రోజు నుంచి నాకు నిద్ర లేదు బాబా. భయం ఉంది బాబా, చెప్పాలి బాబా, నువ్వే చేయాలి బాబా ఇది ఒకటి. బచ్చా, భయపడకు బచ్చా, నువ్వు నా దగ్గరికి వచ్చావు కదా, ఇంకా భయం లేదు. అదే బాబా, అదే ఆశతో వచ్చిన బాబా. దగ్గరికి రా బేటా. పో, పో, హా, పో, పో. అయిపోయింది బేటా, నీ భయం పోతుంది. ఇప్పుడు నీకు భయం వెయ్యదు. నిజంగానా బాబా? అవునా బాబా? అవును, ఇంకా ఏమీ భయపడకు బేటా, ఇప్పుడు భయం అంతా పోయింది. ఓకే. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ. అవో థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ వద్దు. వాటర్ ఇస్తాను, స్నానం చేసి వాటర్లో మిక్స్ చేసి స్నానం చేయండి, అంతా మంచిగా జరుగుతుంది. సరే బాబా, సరే.